మంచి సూపర్ చూసుకున్నాయి కదా ఫస్ట్ కమిషన్ వచ్చినాడు. డెవలప్మెంట్ మెంబర్ శ్రీ నాగరాజు సార్ గారిని, క్లస్టర్ ఇన్ఛార్జ్ కమలేష్ సార్ గారిని, మరి అలాగే ఎక్స్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ గారిని, ఇతర నాయకులందరినీ సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాము. మీకందరికీ తెలుసు, గత 12 సంవత్సరాలుగా మీరు 12 సంవత్సరాల ముందు డిస్కో ఇళ్ల కోసము డిపాజిట్ చేశారు. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సకాలంలో మీకు ఇల్లు నిర్మించలేని మీరు ఏదైతే డిపాజిట్ చేసిన అమౌంట్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొదటిగా మన ఆర్బీ బాలయ్య సార్ గారి మాట్లాడుతూ కోరుచున్నాం. మన మున్సిపల్ ఆఫీస్కి రావగానే వర్షం కురిసింది, వర్షంతో ఆయన స్వాగతం పలికింది. కాబట్టి ఈరోజు శుభదినం అందరికీ తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే టిట్కో ఇల్లు కావాలని కూడా అప్పుడు మన శాసనసభలో మంత్రివర్యులు పలంనేరు ప్రతి ఒక్కరు కూడా అపార్ట్మెంట్స్ లాగా అఫోర్డబుల్ హౌస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ మనం మొట్టమొదటిగా గంటూరులో డిపార్ట్మెంట్ వారు, మళ్ళీ గడ్డూరులో మళ్ళీ ఇంకొకసారి పూర్తి చేసినాము. అక్కడ కోర్టు కేసుల వల్ల అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా మన పలంనేరు ప్రజలందరూ కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ, సొంత ఇంటి కళ. ఆ కళ నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఎన్ని విధాల ప్రయత్నం చేస్తే కూడా కొన్ని అడ్డంకుల వల్ల కుదరలేదు. ఆ తర్వాత గత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా పేదల గురించి పట్టించుకుని పాపాన్ని పోలేదు. ప్రతి ఒక్కరు దయచేసి వినండి, మీకు 1 సెంట్ ఇల్లు ఇస్తామని ఎక్కడో పనికిరాని కురపల్లి ఎత్తుకొని పోయి 1 సెంట్ ఇచ్చినారు. ఎవరైనా పొడుగ్గా అనుకుంటే కాళ్ళు మాత్రం కడప బయట పెట్టుకోవాలా. ఆ విధమైన ఆమోదయోగం కానీ ఇంట్లో మంజూరు చేశారు గత ప్రభుత్వంలో. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన శాసనసభ్యుల వారు ఎప్పుడూ కూడా మన పొలంలో ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతోనే అప్పుడు ఈ మీరు ఏదైతే అప్పుడు కట్టారో అపార్ట్మెంట్ 3 సెక్షన్లుగా ఉంది. 430, 400, 360 చదరపు అడుగుల్లో డబ్బుని మన శాసనసభ్యులు సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి గారికి ఆయనకుంటే ఒక మంచి సంబంధంతో ఈ రోజు మన శాసనసభ్యులు అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా చొరవ తీసుకుని మాట్లాడితే మన ఎమ్మెల్యే గారు చేసిన చొరవ రాష్ట్ర ప్రజలందరికీ కూడా లబ్ధి చేరుందని కూడా మీకు అందరికీ గుర్తు చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ రోజు దాదాపు మనము ఒక 25-30 లక్షలు ఆ రోజు కట్టి ఎటు కానీ డబ్బు ఉంటే అన్నగారు మాట్లాడి మీకెవరికి అన్యాయం జరగకూడదు, 500 అయినా సరే, 1,00,000 రూపాయలైనా సరే మీకు రిటర్న్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాందయ్య గారికి, మదన్ గారికి, నాగరాజు గారికి, అదేవిధంగా కిరణ్ గారికి, వేదిక నదీం గారికి, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడ లబ్ధిదారులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఒకటి ఆలోచించాలి, గతంలో మన అందరము మంచి ఇళ్లలో ఉండాలి అనే ఉద్దేశంతో మన తెలుగుదేశము ప్రభుత్వం ఆ రోజు టిక్కో ఇళ్ళని ప్రారంభించడం జరిగింది. ఆ టిక్కో ఇళ్ళకు సంబంధించి కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవ్వడంతో మీ యొక్క డబ్బులు కూడా అదే విధంగా టిక్కోతోనే ఉండిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము 3 ప్రాసెస్ పెడుతున్నాము. ఒకటి 270 అడుగుల చదరపు ఇల్లు అనేసి, ఆ తర్వాత 350 అడుగుల చదరపు ఇల్లు, ఆ తర్వాత 425 అడుగుల చదరపు ఇల్లు అనేసి ఆ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొన్ని కారణాల వల్ల అది జరగలేకపోవడంతో తర్వాత మీ డబ్బులు దాదాపు 7 సంవత్సరాలు గవర్నమెంట్ దగ్గరే ఉండిపోయింది. ఎమ్మెల్యే గారి చొరవతో ఆ డబ్బుని వెనక్కి తీసుకోవాల్సిన దీంట్లో మన ఎమ్మెల్యే గారు పాత్ర చాలా ఉందనేసి తెలియజేసుకుంటూ ఈ రోజు మీకు ఆ డబ్బు వస్తా ఉంది అంటే కేవలం ఎమ్మెల్యే గారు అనేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మహిళలకు అండగా ఉండే పార్టీ కూటమి పార్టీ, ఎందుకంటే మహిళల కష్టాలను తెలిసిన పార్టీ కూటమి పార్టీ అనేసి తెలియజేసుకుంటూ, అందుకే మీకు బస్సులో కూడా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడం కానీ అదే మన ప్రీతం నాయకులు పవన్నేరు శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులందరికీ నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చెప్పవలసింది,
మన పలమనేరు నియోజకవర్గం, అందులో మన పలమనేరు మున్సిపాలిటీ ముఖ్యంగా అభివృద్ధి చెందిందంటే, ఇంతకుముందు చెందిందంటే ఒకే ఒక కారణం మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మాత్రమే. మీకు గుర్తుండొచ్చు, కొందరు మర్చిపోయి ఉండొచ్చు. అన్నగారు మంత్రిగా ఉన్న కాలంలో, గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో పలమనేరు మున్సిపాలిటీలో వీధులు కానీ కాలువలు కానీ, ఎందుకంటే నేను అప్పుడు కౌన్సిలర్ని, ప్రత్యక్షంగా నాకు తెలుసు. మా ఏరియాలో అయితే కాలువలు పొంగితే అక్కడ మేము అందరూ చెప్పేది ఏంటంటే ఒక సముద్రం అది. మళ్ళీ ఎక్కడికక్కడ కాలువలు బ్లాక్ అయిపోయి ప్రతి కాలువలో వచ్చే నీళ్ళన్నీ కూడా అక్కడ నిలిచిపోయి రోడ్డు పైన వెలుగులా వెళ్తా ఉంది. మా ఇంటి ముందరే నేను కౌన్సిలర్ అయినా నేను చెప్తున్నాను, మా ఇంటి ముందరే ఒక సుమారు ఆ వీధి మొత్తం మాకు కాలువలు నీళ్ళతో నిలిచిపోయి ఎంత గలీజ్గా ఉన్నా అంత గలీజ్గా ఉంది. అదే అన్నగారు మంత్రిగా పనిచేసినప్పుడు కేవలం ఆ 1.5 సంవత్సర కాలంలోనే పలమనేరు మున్సిపాలిటీ రూపురేఖలనే మార్చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కాలువ కానీ, ప్రతి ఒక్క వీధి కానీ, సిమెంట్ రోడ్లు అయితే ఏమి, సిమెంట్ కాలువలు అయితే ఏమి, అదేవిధంగా తారు రోడ్లు ఎక్కడ మనకి ఏది అవసరమో, అదేవిధంగా నీటి సమస్య కూడా మనకు అప్పుడు ఎన్ని బోర్లు కావాలంటే అన్ని బోర్లు వేసి ప్రతి వీధి కూడా కానీ నీళ్లు అప్పుడు సుమారు 10 రోజులకి 12 రోజులకు ఒకసారి మనకు వస్తాడిందమ్మా. అందరూ ఒకసారి బాగా గుర్తు చేసుకోవాలి. ఇది 10 రోజులకి 12 రోజులు గ్యాప్ లో నీళ్ళు వస్తాడింది. అటువంటి నీటి సమస్యను కూడా బోర్లు వేసి మన కౌంటింగ్ చేయడంలో నీళ్లు లేకపోయినప్పుడు, కౌంటింగ్ చేయడంలో నీళ్లు ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం లే, నీళ్లు లేకపోయినప్పుడు అది ఎండిపోయినప్పుడు కూడా పలమనేరుకి ఇబ్బంది రావద్దని అదేవిధంగా ఎన్నో స్పెషల్ క్రాప్లు తెప్పించి బోర్లు వేసి అప్పుడు కూడా నీటి ఇబ్బంది లేకుండా 3 రోజులకు ఒకసారి నీటి పంపిణీ చేసిన ఘనత ఏమైంది ఉందంటే మన ప్రియతమ నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారి ఒక్కరికి మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఇప్పుడు రాబో భవిష్యత్తులో పలమనేరు నియోజకవర్గం అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమి, మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మన అన్న అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో పలమనేరులో ఇంకా ఎంతో అభివృద్ధి పదంలో సాగుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అమరన్ గారికి, అలాగే బాలాజీ గారికి, కమిషనర్ గారికి, నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా ధన్యవాదాలు. మీకు అందరికీ గుర్తుందో లేదో 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మన గౌరవ అమరన్న గారు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో టిట్కో ఇండ్లు అనే ఒక స్కీమ్ పెట్టారు. చాలా మంది ఆ రోజు అమరన్న పిలుపు మేరకు, అలాగే మేము అడిగినప్పుడు డీడీ కట్టండి మీకు ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి అని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు అందరూ కూడా అమరన్న గారి పైన నమ్మకంతో, మా పైన నమ్మకంతో ఆ రోజు డీడీలు కట్టారు. దురదృష్టవస్తు మనకి ప్రభుత్వం పోయింది. గత వైసీపీ ప్రభుత్వము ఆ యొక్క డబ్బులను ఇవ్వండి లేకపోతే టిట్కో ఇళ్ళను కట్టి ఇవ్వండి అడిగినప్పుడు వాళ్ళు అది సముద్రంలో కలుసుకొని మీ ప్రభుత్వం తెలుగుదేశం ఎట్లా కొట్టుకొని పురుషుందో అటు కొట్టుకొని పురుషుంది దాన్ని మర్చిపోండి అన్నారు. ఎగతాళిగా మాట్లాడినారు. అప్పుడు మేమంతా బాధపడినాం ఏం చేయలేని పరిస్థితుల్లో. మళ్ళీ మొన్నటి ఎలక్షన్కి మేము ప్రచారం వెళ్ళినప్పుడు చాలా మంది అమరన్న గారిని అడిగారు, అన్న ఆ రోజు మిమ్మల్ని నమ్మి మేము డీడీ కట్టాము, ఆ టిట్కో లీవ్ లేదు, ఆ డీడీ లీవ్ లేదు అనేసి అన్నని అడిగినప్పుడు అన్న ఆ రోజు ఎలక్షన్ లో వాగ్దానం చేశాడు, తప్పకుండా మీరు నన్ను గెలిపించండి, మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా మీ నమ్మకాన్ని నేను నిరూపిస్తాను, నమ్మకాన్ని కాపాడతానని ఆ మాట మీదనే ఈ రోజు మనకు అందరూ కూడా డీడీలు వచ్చినాయి, మనం కట్టిన డబ్బులు రిటర్న్ వచ్చినాయి. మా వార్డులో మేము చెప్పినప్పుడు ఈ మరి మన డీడీలు మీరు కట్టిన డీడీలు రిటర్న్ వచ్చేస్తారు, ఇప్పుడు డబ్బులు ఇస్తారంటే వాళ్ళు నమ్మలేకపోయినారు. ఇదేంటి ఇది గవర్నమెంట్లో కట్టిన డబ్బులు మళ్ళీ రావడమా, అది ఎట్లా సాధ్యం అంటే అది మా అమరానికే సాధ్యము, మీరందరూ రండి ఈ ప్రోగ్రామ్కి మీ డబ్బులు రిటర్న్ ఇస్తారని చెప్పినప్పుడు వాళ్ళ సంతోషం మేము చూడలేకపోయినా అంత సంతోషపడినారు వాళ్ళు. కాబట్టి పలమనేరు అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూటమి ప్రభుత్వం ఉండాలి, పలమనేరు అమరన్న గారు ఉండాలి, అప్పుడే మనమందరం అభివృద్ధి చెందుతాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీ నమ్మకాన్ని ఎలాగైతే ఈరోజు నిరూపించారో అలాగే ఫ్యూచర్ లో కూడా మన అభివృద్ధి అన్ని కూడా సంక్షేమం కూడా కొనసాగాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉండాలి, అమరన్న గారు ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు. మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా కొత్తగా చేసినటువంటి
కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి, నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ప్రస్తుతం నా నమస్కారాలు. ఈరోజు మనం టిట్కో ఇల్లు యొక్క ఏదైతే ఇల్లు కట్టుకునే దానికి ఆ రోజు డిపాజిట్ చేసామో ఆ డబ్బుని మళ్ళా రిటర్న్ ఇవ్వడం అనే కార్యక్రమం ఇది పెద్ద కార్యక్రమం. అందరూ చిన్న కార్యక్రమం అనుకుంటారు చూసిన వాళ్ళంతా కాదండి. ఎందుకంటే ఒక్కసారి డబ్బు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా సరే బ్యాంకులో కానీ గవర్నమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు మళ్ళీ రావాలంటే చాలా కష్టం. అది తెప్పించాలంటే కూడా చాలా శ్రమతో కూడిన పని. దానికి మన ప్రియతమ నేత అమర్నాథ్ రెడ్డి గారు మన సీఎం గారితో మాట్లాడి ఈ యొక్క డబ్బుని 23,24 లక్షల రూపాయలు రిటర్న్ తీసుకురావడం అంటే మొదటిసారి గవర్నమెంట్ నుంచి ప్రజలకి డబ్బు రావడం అంటే వాళ్ళు కట్టిన డబ్బుల్ని తీసుకోవడంలో ఆయన కృషి ఎంతో ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా అన్ని జాగాల్లో కూడా అమర్నాథ్ రెడ్డి గారు చేసిన పని చూసి మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే ఈ టిట్కో డబ్బు కట్టారో దాన్ని కూడా రిటర్న్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే అంత ముందు చూపుండే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. మనకు పొలమనేలో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనకు గంటావూరు కాలనీలో కానీ అదేవిధంగా బోర్డుపల్లె కాలనీలో కానీ రోడ్లు కాలువలు డెవలప్మెంట్ కోసము 3 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చారు ఈ మున్సిపాలిటీ. అంటే ఇంతకు ముందు మా వ్యక్తులు చెప్పారు ఎంతో అభివృద్ధి చేశాను, ఇది రీసెంట్గా జరిగిన విషయం అన్నమాట. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం జరగాలంటే మంచి ప్రభుత్వం అవసరము, మంచి నాయకుడు కూడా అవసరం. అలాంటి నాయకుడు మన అమర్నాథ్ రెడ్డి గారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు ఈ కుటుంబ ప్రభుత్వానికి అండదండలు అందించి తప్పకుండా ఈ పరమనేరు మున్సిపాలిటీని మన స్టేట్లోనే ఫస్ట్ తీసుకొచ్చడానికి మీ అందరూ కృషి చేస్తారని, దానికి మీ సహాయ సహకారాలు అదేవిధంగా సిబ్బంది సహాయ సహకారాలు అన్నీ ఉండాలి. కాబట్టి తప్పకుండా అందిస్తారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క టిట్కో కార్యక్రమాన్ని అందరూ వారి చెల్లించినటువంటి మొత్తాన్ని తిరిగి పొందుతున్న శుభతరుణంలో గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఈ కార్యాలయాన్ని విచ్చేస్తున్న సమయంలో వరుణ్ కూడా కనికరించి చిరుజల్లులతో ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం పలికారు. ముందుగా శాసనసభ్యుల వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్న ఈ ప్రాంత ప్రజలు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం. ముందుగా మా సిబ్బందిని గౌరవనీయులు శాసనసభ్యుల వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా దయచేసి మీ ఆనందాన్ని కరతలాతలతో వ్యక్తపరచాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గౌరవ శాసనసభ్యుల వారిని కోరుతున్నాను. గౌరవ కమిషనర్ బాబు గారికి, వేదిక పైన ఉన్న మాజీ కౌన్సిలర్లు, ప్రస్తుత ప్రతినిధులు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన టిట్కో లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం, పత్రికా వాళ్ళకి నా నమస్కారం. 2017-18 ఆ రోజు అపార్ట్మెంటల్ హౌసెస్ అండ్ టిట్కో ద్వారా పేదలందరికీ ఖచ్చితంగా కూడా ఇంటి సౌకర్యం కల్పించాలా. దాంట్లో సైజెస్ని బట్టి ఏ సైజుకు ఎంత మీరు మీ కాంట్రిబ్యూషన్ డిపాజిట్ కట్టాలా, కట్టిన తర్వాత ప్రభుత్వమే ఆ ఇంటిని కట్టించి అక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్, అటు నీళ్లు కానీ, స్కూల్ కానీ, కరెంటు కానీ, అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ అందించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఆ రోజు గంటాపూర్లో ల్యాండ్ కూడా అక్విజిషన్ చేశాం. ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత అందరికంటే రాష్ట్రంలో అందరికంటే ముందు మనం పనులు మొదలు పెట్టాం. అయితే దురదృష్టం ఒక చోట బండ రావడం, అందులోకి ఆ ల్యాండ్ ఓనర్ ఒక అతను కేసు వేయడం, ఇవన్నీ కూడా లేట్ అయిన తర్వాత
ఆ ల్యాండ్ కేసేసిన తర్వాత ఫండ్ వచ్చిన తర్వాత కొత్త ల్యాండ్ కోసం మళ్ళీ మనము గట్టూరు కాలనీకి పోయి ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఫౌండేషన్ వేసాం. ఈ ఫౌండేషన్ వేసి అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్ వచ్చి పని మొదలు పెట్టేటప్పటికి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా కూడా ఆ కార్యక్రమం మరుగున పడింది. ఎందుకు ఈ విషయాలు ఈ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలా, ముఖ్యంగా మనలాంటి పట్టణాల్లో ఉండేటువంటి పేద ప్రజలకు ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి ఇల్లు అందించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. ఆ రోజు చాలా మంది ప్రభుత్వాన్ని నమ్మి కొంతమంది ₹1,00,000 కట్టారు, కొంతమంది 50,000 కట్టారు, కొంతమంది 25,000 కట్టారు. దాదాపు 25 లక్షల రూపాయలు ఈ మున్సిపాలిటీలోనే మీ అందరూ సొంత డబ్బులు. అంటే పేదోళ్ళు నేరుగా ఇంట్లో డబ్బులు పెట్టుకోరు, ఎక్కడో ఒక చోట అప్పు తీసుకొచ్చడమో చేపదులు తీసుకొచ్చడమో తీసుకొచ్చి కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నాతో చాలా సందర్భాల్లో గత 5 సంవత్సరాలు కూడా నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నటువంటి మహిళలు చాలా మంది వచ్చి నన్ను అడిగారు, నేను ఆ రోజు మిమ్మల్ని నమ్మి డబ్బులు కట్టినాము, ఈరోజు మాకు ఇల్లు రాలేదు, కనీసం ఆ డబ్బన్నా మాకు ఇప్పిస్తే ఆ తీసుకున్న అప్పన్నా మేము కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా సందర్భాల్లో మీరందరూ కూడా కోరడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి, మనము మొదలు పెట్టేటప్పుడు లేట్ అయింది కాబట్టి మనం కట్టలేకపోయాం. నెల్లూరు లాంటి పట్టణంలో, నెల్లూరుకి ఎప్పుడైనా విజయవాడకు పోయేటప్పుడు నెల్లూరు బయట మనం బైపాస్ రోడ్లో పోతే ఆ కాలువ దాటుతూనే ఎడమ పక్క వేలాది గృహాలు కట్టారు. ఆ రోజు నేను ఇన్ఛార్జి మంత్రి నెల్లూరు కూడా, ఆ రోజు నేనే ఉండి అక్కడ కూడా ఆ సందర్భంలో మన ఊర్లో స్టార్ట్ చేసినప్పుడే అక్కడ కూడా స్టార్ట్ చేసి అన్ని ఇళ్ళు కట్టించాం. నేను తర్వాత 5 ఏళ్ళు అదే దారిలో పోయినా, కట్టేసిన ఇండ్లు కూడా కనీసం ఆ లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఏదో ఆ ప్రభుత్వాన్ని నిందించడము, ఎవరో చేసిన తప్పులు ఎత్తి చూపించే ప్రయత్నం చేయలేదు. కనీసం లబ్ధిదారులు అప్పు తీసుకొచ్చి కడితే ఆ డబ్బులు తిరిగిచ్చే ప్రయత్నం చేయాల. సరే, నమ్మి ఇండ్లు కట్టిన తర్వాత ఆ ఇండ్లు ఆ లబ్ధిదారులకు 5 సంవత్సరాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల డబ్బులు లేవు. రాష్ట్రంలో నిజంగా కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా నుంచి మళ్ళీ తిరిగి మీ డబ్బులు మీకు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారు చలవే చెప్పి సందర్భంగా కూడా నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. అందుకే ఈరోజు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు, నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు చాలా మందికి, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు నమ్మి మీరు కట్టారో, ఆ రోజు మీకు టిడ్కో ఇండ్లు పై అంతస్తులో అపార్ట్మెంట్ హౌసెస్ కట్టలేకపోయాం. ఈరోజు మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మళ్ళా త్వరలోనే ఆ ఇండ్లకు సంబంధించినటువంటి కొన్ని చోట్ల ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం, ల్యాండ్ ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. అక్కడ మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరేమో ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పనుల, మీరు అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ప్రకారం మీకు అక్కడ పట్టా ఇచ్చి మళ్ళా ప్రభుత్వం నుంచి ఆ ఇండ్లు కట్టించే పూచి ఖచ్చితంగా కూడా మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది, కొత్త ఇండ్లు మళ్ళీ ఒక 600 మందికి ఈరోజు మనం పట్టాలు ఇచ్చేటువంటి అవకాశం ఈ అర్బన్ ఏరియాలో ఉంది. కొన్ని ల్యాండ్లు ఐడెంటిఫై చేసాం, ఇంకొక చోట 2-3 చోట్ల ఇంకొక ఎకరాలో 2 ఎకరాల్లో దొరికేటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తే ఆ రోజు నమ్మి ఎవరైతే మీరు కష్టపడి దాదాపు 6-7 సంవత్సరాలు మీరు వేచి చూసి ఉన్నారో, మీకు నిజంగా అటువంటి వాళ్లకు నిజమైనటువంటి లబ్ధిదారులకు ఎలిజిబిలిటీ ఉండాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే, ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో అప్లై చేసుకుంటే దాన్ని ఎంక్వైరీ చేసి మీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు హౌస్ సైట్ పట్టా మొదట మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కింద మీకు ఆ ఇంట్లో శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సోదరులకు ఏ కార్యక్రమం చేస్తా ఉన్నాము. నిజంగా కూడా ఈ ప్రభుత్వం
మహిళా అభివృద్ధి కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారో, మరి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం కార్యక్రమం కానీ, ఈరోజు బస్సుల్లో పోతే ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, బ్రహ్మాండంగా అన్న క్యాంటీన్ కానీ, అదేవిధంగా ఇచ్చేటువంటి మీకు ఏదైనా పెన్షన్ ఇస్తా ఉంటే గతంలో 3,000 ఇస్తే 4,000 చేయడం కానీ, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ, కొన్ని కార్యక్రమాలు అంటే పూర్తి స్థాయిలో 100కు 100 చేసినాము అని నేను చెప్పట్లే. చేయగలిగినవి ఈ రోజు ఉండే పరిస్థితిలో చేసేటివి చాలా కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మహిళా సోదరిమణులకు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మెప్పా కింద మీకు ఏ రకంగా మీరు ఈ మెప్పాలో గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేసేటువంటి మీరు ఆ మెప్మా ద్వారా తీసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మార్కెటింగ్ చేయడానికి, ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి, మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, మీకు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ ఉందో దాన్ని కరెక్ట్గా సరైనటువంటి రేట్ రావడానికి అన్ని రకాలుగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రినర్ తయారు చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఈ పట్టణానికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఎల్నినో వస్తూ ఉంది. మళ్ళా అవన్నీ కూడా ఏదైతే చేస్తా ఉన్నారో అవన్నీ మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈరోజు ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే మళ్ళా మీకు ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. ఒక 5 మందికి చెక్కులన్నీ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా మీ అకౌంట్లలో రాబోయే రోజుల్లోనే 1-2-3 రోజుల్లో మీ అకౌంట్లోనే మా దగ్గర మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మిగిలిన లబ్ధిదారులందరికీ కూడా ఖచ్చితంగా ఈ బ్యాంకులో మీ ఖాతాలో పడుతుంది. ముందుగా మెగా చెక్ను ఆవిష్కరించవలసిందిగా శాసనసభ్యుల వారిని పెద్దల్ని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన అమరన్న గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. నాకు ఈరోజు చెక్కు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఈ డబ్బు నాకు చాలా 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 అంటే చాలా ముఖ్యమైన సంఘటన. ఈరోజు నా సంతోషాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో కూడా తెలియని పరిస్థితి. అసలు ఆ డబ్బు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, వస్తుందని అనుకోలేదు. కానీ ఈరోజు ఈ డబ్బు తీసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అన్న చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను 1 lakh కట్టాను అప్పుడు టిక్ పాయింట్ల కోసం అనేసి, డబుల్ బెడ్రూమ్ ఇస్తారనేసి. అంటే అప్పుడు డబ్బు నేను మా ఆయన చనిపోయి ఇన్సూరెన్స్ చెన్నై మా డబ్బు వస్తే అలాగే తీసుకొచ్చి 1 lakh అలాగే కట్టేస్తాను నేను అమౌంట్. కానీ మళ్ళీ ఈ డబ్బు మళ్ళీ నాకు ఇంటికి వస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మళ్ళీ నాకైతే ఇల్లు ఉండడానికి ఇల్లు లేదు. నాకు ప్రస్తుతానికి నాకు ఉండడానికి బాడీ ఇంట్లోనే ఉంటున్నాను. అక్కడ ఒక జాగా చెప్పాను లేదు, అక్కడ ఫోన్ కూడా లేదు. ఇప్పుడు మాకు ఉండడానికి ఏదైనా మళ్ళీ మీరు అన్నట్టుగా ఉండడానికి ఒక ఇల్లు వస్తే చాలా 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 మీరు అప్లై చేయాలి. అదే చెప్పింది, మీరు ఆన్లైన్లో అప్లై ఇప్పుడు మీరు 70 ఎక్కిచ్చేస్తున్నాం కదమ్మా, 70 ఎక్కిచ్చేస్తున్నాము. అది 1 సెంట్ ఇచ్చారు. తీసుకోకపోయినా దాంట్లో నాట్ రిసీవ్డ్ చూపించానా చేయాలి. ముందు దాంట్లో డిలీట్ చేయాలా, చేస్తే నేను కొత్తది ఇప్పిస్తాను. లేదంటే నేను ఇంట్లో ఇంకెవరు పెట్టుకుని కూడా ఇప్పిస్తాను. అది నువ్వు ఎలిజిబిలిటీ రావాలమ్మా. ఎలిజిబిలిటీ రావాలనేది ఏం చేయాలనేది మళ్ళీ కమిషనర్తో మాట్లాడు. కమిషనర్ వచ్చి ఎంఆర్ఓ కూడా మాట్లాడి నీకు ఎట్లా మార్గం చేయాలో చెప్తారు.
50,000 ఇప్పుడు చెప్పదమ్మా. హోటల్ పోయిన వాళ్ళందరికీ చెప్తాను నేను ఇంకా మాట్లాడు. అయ్యే తమాషాలు కంటనేలా నువ్వు హోటల్ పోయిన వాళ్ళందరికీ కూడా నా డబ్బు రాదు అంటాను. ఈరోజు ఇచ్చేస్తాను తప్పేమి లేదండి. ఎవరే మాట్లాడు మాట్లాడితే కదా ఆడే ఉంటాం. ఎస్ తాజు గౌరవ శాసనసభ్యుల వారు మిగిలిన వాళ్ళందరికీ కూడా రాబోయే 2-3 రోజుల్లోనే మీ అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ అవుతాయమ్మా. ఆ లిస్టు మొత్తం మా దగ్గర ఉంది. ఆ లిస్టులో ప్రతి ఒక్కరి పేరు కూడా క్షుణ్ణంగా పరిశీలించి పెట్టడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత లబ్ధిదారులు ఉంటే కింద అధికారులు టీపీఓ ఇందిరా మేడం ఉంటారు. మీ ఆధార్ కార్డు, ఆ డీడీ జిరాక్స్, బ్యాంకు ఇప్పుడు ఏదైతే యాక్టివ్ లో ఉందో బ్యాంక్ ఇవ్వండి. ఆ 3 ఇచ్చినారంటే అందరికి కూడా 2-3 రోజుల్లో మీకు అకౌంట్ డిపాజిట్ అయిపోయింది. డబ్బు అకౌంట్ లోనే ఉంది మా. 2-3 రోజులు ఏం పట్టదు. మీరు ఇస్తే ఇమీడియట్ గా రేపే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. డబ్బు ఆల్రెడీ మన అకౌంట్ లోకి వచ్చేసింది కాబట్టి మీరు దానికి కావాల్సిన డీటెయిల్స్ ఇస్తే చాలు. మీరు ఈ రోజు ఇస్తే రేపే మీకు అకౌంట్ లో